అది నమస్కారం అండి. శుభోదయం అందరికి. నమస్తే సార్. నమస్కారం. సార్ నమస్కారం. ఈరోజు నిమన్ గారు మరియు మాస్టర్ జగన్మోహన్ రావు గారి యొక్క మాస్టర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే హనుమాన్ గారు హోమియోపతి ద్రష్ట కనుక్కున్న ఆయన డాక్టర్ శామ్యూల్ హనుమాన్, క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హనుమాన్ అనే పూర్తి. శామ్యూల్ హనుమాన్ గారు మరియు అదే రోజు ప్రముఖ హోమియో వైద్యులు మన జగన్మోహన్ రావు మాస్టర్ గారు కూడా అదే రోజు కాకతాళీయంగా పుట్టి హోమియోపతిలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారిద్దరికి నమస్కారం. అయితే శామ్యూల్ హనుమాన్ గారు ఆయన వ్యక్తిత్వం ఏంది? మొట్టమొదటిగా ఒక నిమిషం. హనుమాన్ గారు ఏంటి అంటే ఆయన ఒక అలోపతి డాక్టర్. అలోపతి డాక్టర్ అయితే ఆయన ఏప్రిల్ 10 లేదా 11 1755 జన్మించారు. ఆయన వృత్తి మొట్టమొదటి అలోపతి డాక్టర్ అయితే స్వతసిద్ధంగా ఆయన మేషరాశి వారు, అంటే అగ్నితత్వం రాశి వారు. మోసం చేయడానికి ఇష్టపడరు. అయితే ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మంది ఇచ్చినా సరే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. తలనొప్పి మంది ఇచ్చినాం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. జ్వరానికి మంది ఇచ్చినాం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అంటే నేను వైద్యం ఎట్లా చేసినట్టు వాళ్ళకి తాత్కాలికంగా ఆ నిమిషానికి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చినా కానీ తగ్గించలేకపోయినా అని బాధ అనిపించి వాళ్ళు ముక్కుసూటి గల వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ ఆపేస్తారు. చేస్తే న్యాయం చేస్తా, లేకపోతే ఆపేసుకుంటా అని ప్రాక్టీస్ ఆపేసి లైబ్రరీగా పనిచేస్తారు. అప్పటికే ఆయన ఫేమస్ అలోపతి డాక్టరు. ప్రాక్టీస్ మానేసి లైబ్రరీగా పనిచేస్తుందంటే ఎంత వ్యక్తిత్వం ఎలాంటిది! లైబ్రరీగా పనిచేసి కొన్ని గ్రంథాలు ఆయన 12 భాషల మీద ఆధిపత్యం ఉందండి హనుమాన్ గారు. 12 భాషలు వచ్చు. ఆయన కలెన్స్ మెటీరియల్ ట్రాన్స్లేట్ చేస్తుంటే చైనా సింకోనా అనే మందును ట్రాన్స్లేట్ చేస్తుంటే కొన్ని సెంటెన్సెస్ కనిపించిన తర్వాత వాటి ద్వారా ఆయన దాని మీద ప్రూవ్ చేసుకొని అదే లక్షణాలున్న వ్యక్తికి ఇస్తే ఆశ్చర్యంగా తగ్గిపోయింది. సో ఇక్కడ ఇది ఉంది అని కొన్ని ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసి సిమిలియస్ క్యూర్ అంటారు. అంటే సారూప్య ఔషధ విధానాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే ఇది ఏ లక్షణాలున్న మంది వస్తే ఆ లక్షణాలున్న సరిపోలిన ఔషధాన్ని ఇస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇది ఆయన కనుక్కొని ఆయన జీవితంలో ఆయన ఆచరించి మనకు మార్గాన్ని, హోమియోపతి అనే గొప్ప విజ్ఞానాన్ని అందించిన అనమాట హనుమాన్ గారు. అట్లాగే హనుమాన్ గారు మంచి వైద్యాన్ని చేస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంది, ఈయన శాశ్వత నివారణ చేస్తుండ్రు. మిగతా వాళ్ళకి మేము టెంపరీ చేస్తున్నాం, మాకు ఎగ్జిస్టెన్స్ లేదు అని వాళ్ళు
కన్నుగుట్టి రకరకాల ప్రయోగాలు చేసిండ్రు. హనుమంతునికి ఏ బాణం వేసినా మళ్ళా హనుమంతుని పూలదండనే అయినట్టు హెర్రింగ్ గారిని వాళ్ళందరూ పంపిస్తాను, వాళ్ళ రిసెర్చ్ చేయకపోతే వాళ్ళ శిష్యులు అయిపోతారు. అట్లా దానివల్ల ఇంకా వాళ్ళ వల్ల ఇంకా హోమియోపతి ఇంకా డెవలప్ అవుతుంది. ఎవరైతే క్రిటిసైజ్ చేయాలో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతుంది. అట్లా హనుమాన్ గారు హోమియోపతిని విశ్వవ్యాప్తంగా చేసి అదే మార్గంలో మా శ్రీకే గారు దాన్ని చేపట్టి ఇది చాలా అద్భుతమైన వైద్య ప్రక్రియ. వాళ్ళ ఇంట్లో అప్పటికే ఆయుర్వేదం ఉన్నా కూడా ఇది చాలా పరమ గురువులచే ఎన్నుకొనబడిన వైద్య విధానం. ఎందుకు ఇది సబ్టిల్గా లోపల ప్రాణమయ కోశంలో మార్పులు తీసుకొచ్చి అక్కడి నుంచి తీయగల శక్తి ఉంటుంది దీనికి అని హోమియోపతిని ఆయన చేయడం జరిగింది. అదే మార్గంలో అప్పుడు జగన్మోహన్ రావు గారు మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, అప్పుడు కాలంలో ఇంత కమ్యూనికేషన్స్ లేవు, అప్పుడు హోమియోపతి నేర్చుకొని ఈకే గారి దగ్గర మనందరికీ యొక్క దాన్ని ఇంకొంచెం పెంచి మనందరికీ చాలా వైద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాస్టర్ పిల్లూరు జగన్మోహన్ రావు గారు ఏప్రిల్ 10, 1943 జన్మించింది. అయితే ఆయన తన బిఎస్సి డిగ్రీని గుంటూరు హిందూ కళాశాలలో చేస్తుండే అక్కడ ప్రొఫెసర్గా తెలుగు ప్రొఫెసర్ ఎవరు? ఈకే గారు. అయితే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట, ఇలా క్లాస్లో వదిలిపెట్టి ఈకే గారు ఏ క్లాస్కి పోతే ఆ క్లాస్కి పోయేవాళ్ళంట, ఏ క్లాస్కి పోతే ఆ క్లాస్కి పోయి కూర్చునే వాళ్ళు. అంటే అంత ఆకర్షణమైన ప్రేమదత్తం ఈకే గారు. ఈయన పన్నాల జయరామ శర్మ, మల్లంపల్లి శరభయ్య శర్మ, నెక్స్ట్ మన మల్లాది పున్నయ్య శాస్త్రి గారు, వీళ్ళందరూ క్లాస్మేట్స్. అక్కడ వాళ్ళు మాస్టర్ గారు ఏ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్కి వెళ్ళారు. యాక్చువల్ ఏంటంటే మాస్టర్ గారికి ఈ పన్నాల జయరామ శర్మ గారు మంచి మిత్రుడు జగన్మోహన్ రావు మాస్టర్ గారు. అయితే ఆయన ఈకే గారు ఫస్ట్ తెలియదు. అయితే మాస్టర్ ఈకే గారు అక్కడ దేవి భాగవతం అనే క్లాసెస్ పెడుతున్నారు. దేవి భాగవతం మీద క్లాసెస్ పెడుతుంటే ఎంత పిలిచినా జగన్మోహన్ మాస్టర్ రాపోయేది ఫస్ట్. తర్వాత గుంజుకొని పోయినట్టు ఆయన పన్నాల జయరామచంద్ర గారు గుంజుకొని ఒక్కసారి తీసుకొని పోయిన తర్వాత ఆయనకి ఉపన్యాసానికి ఈకే గారి యొక్క ఆ యొక్క ప్రేమకి ఆ యొక్క ఉపన్యాసాలకి ఆయన ముగ్ధులైపోయి అప్పటి నుంచి ఆయన్ని వదిలిపెట్టకుండా పడుతున్నారు. అప్పుడు ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవడం, వాళ్ళ అత్తగా విశాఖపట్నంలో పోతే విశాఖపట్నంలో వాళ్ళ అత్తగారికి పోయినప్పుడు వాళ్ళ అత్తగారికి పోయేది, వాళ్ళ అత్తగారిని ముఖం చూపించి మాస్టర్ గారు జరిపోయేది. అయిన తర్వాత అట్లా మాస్టర్ గారి ద్వారా హోమియోపతి నేర్చుకున్నారు, సకల విద్యలు నేర్చుకున్నారు. తర్వాత ఇంకా ఏంటంటే ఆయన ఎల్ఐసిలో వృత్తిరీత్యా ఎల్ఐసిలో కుటుంబ పరంగా చేయాలి కదా, ఎల్ఐసిలో ఉద్యోగం చేసేవారు హైదరాబాద్లోనే. 1948లో హైదరాబాద్లో WTT కేంద్రాన్ని అక్కడ నెలకొల్పిండ్రు. అంటే అక్కడ యొక్క దాన్ని అక్కడ యొక్క గ్రూప్ లివింగ్ని దాన్ని 1978 ఆ గ్రూప్ లివింగ్ అవన్నీ చేసేవాళ్ళు అనమాట. అయితే 68 అప్పటికి ఆయనకి 25 ఏళ్ళే జగన్మోహన్ మాస్టర్ గారు. అయిన తర్వాత ఎల్ఐసిలో చేస్తుంటే ఆయన అసలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాలే, ప్రమోషన్స్ తీసుకోలే. ఎందుకు? సేవా కార్యక్రమాల గురించి. ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఒకవేళ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయితే ఆఫీస్ను మారేవంటే కానీ ఆయన మాత్రం అదే పొజిషన్లో ఉండేవాళ్ళంట. ఇప్పుడు కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి అది ఆ ప్రమోషన్ అది ట్రాన్స్ఫర్ అంటే వేరే ఆఫీస్ ట్రాన్స్ఫర్ అవుతారు కదా, అయినప్పుడు అనుకోకుండా ఆఫీస్లే ఆ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్కి మారిపోయామంట. అంటే సేవా కార్యక్రమాలు చేస్తుంటే మాస్టర్ యొక్క రక్షణ అట్లా ఉంటుంది ఎవరికైనా. నాతో చెప్పిన ఈ మాట ఎప్పుడు ఆఫీస్ మారిపోయి కానీ ఎక్కడ మార్పులు అని చెప్పి
అయిన తర్వాత జగన్మోహన్ మాస్టర్ గారు ఎల్ఐసిలో చేసిన తర్వాత ఆయన హోమియోపతి క్లాసెస్ చాలా పెట్టేవారు పోటీలో. శిక్షణా తరగతులు, హోమియో శిక్షణా తరగతులు. అప్పుడు మా నాన్నగారు రామేశ్వర గారు, రాయ గారు, నెక్స్ట్ చాలా మంది అక్కడ వెళ్ళి నేర్చుకునేవారు హోమియోపతి పోటీలో పెడితే. సాయంత్రం పూట పెట్టేవారు. అయిన తర్వాత ఇంటి దగ్గర కూడా హోమియోపతి కాకుండా వేదం, ఆయన ఇంటి పేరు వేదభూమి, వేదం చాలా మందికి నేర్పేవారు. అయిన తర్వాత అస్ట్రాలజీ, జ్యోతిషం, పామిస్ట్రీ, ఇంకా రకరకాల రహస్య విద్యలను ఆయనకు వచ్చు. రహస్య విద్యలు అంటే సహాయం చేయడానికి పనికొచ్చే రహస్య విద్యలు. ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఏం చేయాలని మాత్రమే ఆలోచించేవాళ్ళు. అందుకని భగవంతుడు ఏం చేసేవాళ్ళు, ఆయనకి ఏం కావాలో చూసేవాడు. ఆఫీస్ కానీ ఇది కానీ. వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ శ్రీరమణ గారు, ఆయన కూడా హోమియో డాక్టర్. ఆయన తదుపరి మాస్టర్ గారి యొక్క సేవా కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. మాస్టర్ జగన్మోహన్ రావు గారు నాగర్ కర్నూల్లో, గోదావరి కానీ, రాజమండ్రి, విజయనగరం ఇట్లా కొన్ని ప్రదేశాల అక్కడ శిక్షణ ఇచ్చి అక్కడ హోమియోపతి డిస్పెన్సరీస్ని, ఉచిత హోమియోపతి వైద్యాలయాల్ని స్థాపించి చాలా మంది, చాలా దగ్గర ఆయన వెళ్ళి కూడా ఎమర్జెన్సీ కేసెస్లో వెళ్ళి ఇచ్చేవారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, చదువుకొని రాత్రంతా కూర్చొని ఇచ్చేవారు. ఇంకా క్రిటికల్ పేషెంట్లు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఇచ్చేవాళ్ళు భోజనం పెట్టి. జన్మభూమి అప్పుడు ఇంత వసతులు లేవు, బయట లాడ్జింగ్లు అట్లా లేవు. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టుకొని భోజనం పెట్టి ఇచ్చేవారు వైద్యం. అట్లా అంతటా భగవంతుడే ఉన్నాడనే యొక్క దాన్ని వాసుదేవోపాసన దాన్ని అంటారు. అట్లా హనుమాన్ అది ఆయన జగన్మోహన్ రావు మాస్టర్ గారు హోమియోపతి కష్ట ఆయన. అయితే ఆయన హోమియోపతిలో చాలా పామరులకు కూడా హోమియో వైద్యం అందాలి అనే ఒక ఉత్సుకత చాలా ఉండేది. నేను చూశాను అది. పల్లెటూర్లలో వైద్యం ఉండదు సరిగ్గా. పాము కాటు, తేలుకాటు, చెర్రికాటు, జ్వరాలు, తలనొప్పి ఇవన్నీ వస్తే ఎట్లా అంటే ధర్మారెడ్డి అటువంటి వాళ్ళు కూడా చదువురాని వాళ్ళు. ఆయన నకల్పల్లి ఉండేవాడు ధర్మారెడ్డి. ఒక చిన్న పత్రం ఇచ్చేసి ఈ జ్వరం ఈ లక్షణాలు ఉంటే 2 లక్షణాలు చూసి తలనొప్పి పడుకుంటే బాగుంది అంటే మోషన్ వచ్చినట్టే రాకపోవడం, వాంతికి వచ్చినట్టున్నాడు నక్స్వామిగా, ఇట్లా కొన్ని చిట్కాలతో తయారు చేసి ఆయన ధర్మారెడ్డితో కూడా ఎవరో చేయకండి సార్, ఆపరేట్ చేయకండి, ఎవరు ఆపరేట్ చేయకండి ల్యాప్టాప్ ఇప్పుడు. ధర్మారెడ్డి గారితో కూడా వైద్యం చేయించింది. ఆయన అప్పుడు హోమియో డాక్టర్ నక్కల్పల్లి. అట్లే జమిసాపురంలో కూడా కొన్ని రోజులు మందులు ఇచ్చినాం, హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆడికి పోయి ఇచ్చేవాళ్ళం ఏదో సండే, ఏదైనా ఒక రోజు. అయితే ఎక్కడ హోమియోపతి వైద్యాలయాలు నెలకొల్పాలన్నా ఆయన ఒక నియమం పెట్టేవారు. ఇప్పుడు నేను మంది చూస్తా, మరి అక్కడ మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలా? అందుకని నీకు వచ్చి కొన్ని రోజులు ఇక్కడ వైద్యం నేర్చుకొని తర్వాత హోమియో వైద్యాలయం స్టార్ట్ చేస్తాం. అక్కడ నీవు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మంది ఇవ్వచ్చు. అట్లా ఆ నియమం పెట్టేవారు. అట్లా హోమియోపతి వైద్యాలయాలు చాలా మటుకు పల్లెటూరులో, గ్రామీణాలలో ఎక్కువగా వైద్యాన్ని నెలకొల్పడానికి ఎక్కువ ప్రయత్నం చేసేవారు. ఎందుకు? అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది కనుక. పాము కరిచింది అనుకో, ఎక్కడో వెళ్ళే వరకు మరి ప్రాణం పోతే, అందుకని అలాంటి వాళ్ళకి వైద్యం వేసి పంపిస్తాం, బియ్యం అని చెప్పేవాళ్ళు, లేకపోతే ఉంచుకోమని చెప్పేవాళ్ళు. అట్లా పల్లెటూర్లలో ఏమి చదువురాని వాళ్ళతో కూడా ఎమర్జెన్సీ కోసం కొన్ని మందులు నేర్పించే వాళ్ళు, కొన్ని వైద్య ప్రక్రియ, కొన్ని అవసరాలు బట్టి వాళ్ళతో చేయించేవారు జన్మను.
అట్లా కొన్ని పల్లెటూర్లలో ఇచ్చేవారు. ఆయన అలాంటి వాళ్ళకు కూడా సులభంగా హోమియోపతి అర్థం కావడానికి హోమియోపతి అన్వ వైద్యం, హోమియో విశేష వైద్యం అనే చిన్న చిన్న బుక్కులు, చిన్నవి ఇంతే, అవి రచించడం జరిగింది. ఎందుకు? అవి చదువుకొని సింపుల్గా ఇచ్చేయచ్చు వాళ్ళు. ఆయన దృక్పథం అంతా ఒకటే, పామరుడికి వైద్య సహాయం లేని వారికి వైద్య సహాయం అందాలి. అది వారి యొక్క లక్ష్యం. అయిన తర్వాత అడ్వాన్స్గా హోమియోపతి నేర్చుకునే వాళ్ళకి శరీరతత్వాలైన ఒక అద్భుతమైన హోమియోపతి మెట్రమెడికల్ ఇచ్చింది, శరీరతత్వాలను. దీంతే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ప్రజ్ఞా విలాసం అనే అద్భుతమైన బుక్ రచించారు. అది మనం కూడా చదువుకున్నాం. ప్రజ్ఞా విలాసం చాలా మంచి బుక్ అది. ప్రజ్ఞా విలాసం చాలా అద్భుతమైన బుక్. ఎందుకంటే ప్రజ్ఞా విలాసం బుక్లో ఏంటి అంటే షట్చక్రాల గురించి ఇస్తారు. ఈకేఆర్ ఒకటి చెప్తారన్నమాట. నేను ఫారిన్ కంట్రీస్ పోయిన తర్వాత ఒక రూమ్ లాడ్జింగ్లో వాళ్ళు ఒక రూమ్ తాళం చేయించి అందులో పడుకోమన్నాను. నేను పోయి చూస్తాడు ఏం లేదు, రూమ్ అంతా ఖాళీగా ఉంది. పొద్దున్న కూడా వేసుకొని నా లుంగి వేసుకొని ఆడే పడుకున్నా. మళ్ళీ పొద్దున్న వచ్చి ఏం సార్ మీరు ఇట్లా పడుకున్నారు అని ఒక బటన్ వేసేవరకు అక్కడ మంచం వచ్చేసింది, ఆ బటన్ వేసేవరకు అక్కడ సోఫా వచ్చేసింది. అన్నీ ఆనే ఉన్నాయి, మళ్ళీ అప్పుడు అన్నీ ఉన్నాయి, ఆనే ఉన్నాయి. సో అట్లా మన శరీరంలో కూడా ఈ షట్చక్రాలు ఎట్లా పనిచేస్తున్నా ఏంది అని తెలియకుండా మనం జీవిస్తూ ఉంటే దాని గురించి తెలుసుకోకుండా జీవిస్తుంటే నేను పడుకున్నట్టే అన్నారు ఈకే గారు. మన శరీరంలో ఏవి ఎట్లా జరుగుతాయో తెలుసుకోకుండా వాటిని పొందకుండా మనం ఉంటే ఎట్లా? అవి అద్భుతమైన నిర్మాణాలు. అందుకని షట్చక్రాల గురించి తెలుసుకోండి. దానికి ప్రజ్ఞా విలాసాన్ని బుక్ రాసింది జన్మోహన్ మాస్టర్. పతంజలి యోగ సూత్రాలు, జీవనశైలిలో ఎట్లా ఉండాలి అవన్నీ కూడా చెప్పేది. మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఎదగాలి, పతంజలి యోగ సూత్రాలు చిన్న చిన్న బుక్, అది కూడా చిన్న బుక్. నెక్స్ట్ మంత్రపుష్పం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. మహానారాయణ శోపనిషత్తు వ్యాఖ్యానం 3 వాల్యూమ్స్గా ఇచ్చిండ్రు. విష్ణు సహస్రనామం అని ఈకేఆర్ ఇంగ్లీష్ ఇచ్చిన దానికి తెలుగులో తర్జమా కాకుండా అది ఒక సొంత బుక్గా రాసింది. విష్ణు సహస్రనామం ఈకేఆర్, అది జన్మోహన్ మాస్టర్. అయిన తర్వాత ఆదిత్య హృదయ మెడిటేషన్ ఆఫ్ సన్ ఇన్ హార్ట్. ఎప్పుడు కూడా ఎవరికి ఎట్లా నేర్పాలి, ఎట్లా సహాయం చేయాలి అదే ఆలోచించే వాళ్ళని చూశాను. ప్రేయర్ చేయడం వల్ల ఎన్ని లాభాలు. 6 గంటలకి ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయడం వల్ల చాలా సులభంగా, అంటే మామూలుగా మనం కైలాస పడడం చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతుంటాం. టక్కున మెచ్చిన వస్తే ఏం చేస్తాం? అన్ని మెట్ల అవసరం కూడా పైకి వెళ్ళిపోతాం కైలాస పడంలా. అట్లా ఎట్లా వెళ్ళాలి అనేది మాకు నేర్పించింది. అట్లా వెళ్ళే మార్గం ఏంటంటే ప్రేయర్. సులభంగా మనం చేరుకునే ప్రక్రియ ప్రేయర్. అది మన ఒక్కరే కాదు, అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ మాస్టర్ గారు ప్రేయర్ అందరికీ నేర్పుదాం, అందరినీ చేసుకోమని చెప్తాం అనేవారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరో ఏదో చెప్పేవాళ్ళు, మనం ప్రేయర్ గురించి చెప్తే ఉంది, మిగతా వాళ్ళని నేర్పించి వాళ్ళకి త్వరగా ఉద్ధరణ వస్తుంది కదా అనేవారు. అలాంటి మహానుభావులు జగన్మోహన్ మాస్టర్ గారు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా అందరికీ నమస్కారం. తదుపరి హనుమాన్ గారి గురించి, వారి యొక్క జీవిత సందేశాన్ని, వారి జీవిత యొక్క ఆచరణ మనకు డాక్టర్ శ్రీకాంత్ గారు, రాజమండ్రి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారికి స్వాగతం. డాక్టర్ శ్రీకాంత్. వస్తున్నాను. వాసుదేవ్ అన్న, వినపడుతుందా వాయిస్? క్లియర్ వినపడుతుంది సార్. జస్ట్ గివ్ మీ 1 minute.
వీడియో ఆన్ అవ్వట్లేదు. నేను సోదరుడు శ్రీకాంత్ గారికి నమస్కారం, సుస్వాగతం. హనుమాన్ గారి గురించి కొన్ని మంచి వాక్యాలు, వారి స్ఫూర్తివంతమైన జీవితం మాకు ఆదర్శప్రాయంగా ఉండేట్టుగా మాకు కొన్ని విషయాలు చెప్పవలసిందే కోరుచున్నాం. పూజ చేసుకున్నాం. ఇది మా ప్రేయర్ హాల్ సార్. ఇక్కడ నగర్ కర్నూలులో ఉండే ప్రేయర్ హాల్ ఇది. ఆ ప్రేయర్ హాల్లో కూర్చున్నాం మేము. ఓకే. వినపడుతోందా? క్లియర్. ఓకే. కనపడుతున్నానా నేను? నాదే నాకు క్లియర్ క్లియర్ క్లియర్. కనపడుతున్నారు సార్, కనపడుతున్నారు, వినపడుతున్నారు సార్. ఓకే ఓకే. అదే అదే. కొంచెం జూమ్ తగ్గిస్తాం. నాదా? ఫేస్ కనిపించట్లే, ఫేస్ కట్ అయిపోయింది. క్లియర్. శ్రీ గురుభ్యో నమః అండి అందరికీ కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ అందరి రూపంలో ఉన్నటువంటి గురుదేవుల పాత పద్మాలకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ హనుమన్ గారి గురించి మనం మాట్లాడుకోగలిగే అవకాశం నాకు రావటం. ఏమిటండి హనుమన్ గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకునేది ఏమిటి? ఆయన తాలూకు లైఫ్ హిస్టరీ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యేది ఎందుకు? చాలా మంది హనుమన్ గారి లైఫ్ ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ గా చెప్తూ ఉంటారు. మనకి రామాయణం చూసినట్టయితే రావణాసురుడు కూడా రాముడిలాగే చాలా విద్వత్తు కలిగిన వాడు. చాలా విషయాల్లో ఆయన రాముడితో పోటీ పడతాడు. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో జీవితంలో, దాని విషయంలో రావణాసురుడు
నెగిటివ్ సైడ్ ఉన్నాడు. సో అతని పతనానికి కారణం సత్యం ఎడల నిబద్ధత లేకపోవడం. అతని అపజయానికి కారణం సత్యానికి దూరం అవడం. రాముని తాలూకు జయానికి కారణం లేదా రాముడి తాలూకు ఉచ్చ స్థితికి కారణం సత్యం యందు నిబద్ధత కలిగి ఉండడం. చిత్రంగా హనుమాన్ గారి జీవితం కూడా చాలా వరకు ఈ సత్యంతో ముడిపడి ఉంటుంది. మనకి అకాడమిక్ ఎడ్యుకేషన్, హోమియోపతి అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే హనుమాన్ గారు ఏ సంవత్సరం ఎక్కడ నివసించారు, ఆయన ఏ వ్యాన్లో ఎక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళారు, ఏ ఊర్లో ఆయన ఏ పుస్తకాన్ని రాశారు, అవన్నీ హిస్టారికల్ పాయింట్లో మనకి చాలా అవసరం, ఒప్పుకుందాం. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి హనుమాన్ జీవిత చరిత్ర గురించి మనకి ఒక పరిపూర్ణమైనటువంటి కోర్స్ మనకి హోమియోపతిలో అన్ఫార్చునేట్లీ ఇవ్వబడటం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక శాస్త్రజ్ఞుడు, అతను ఏ శాస్త్రజ్ఞుడైనా మీకు తెలియదే ఉంది, అతను ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టే కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైనా కావచ్చు. ఈ కనిపెట్టే క్రమంలో చాలా తపస్సు చేస్తారు ఏ శాస్త్రజ్ఞుడైనప్పటికీ. అయితే ఎక్కువగా ఈ కనిపెట్టే క్రమంలో ఎక్కువగా ఈ తపస్సు బాహ్యమైన వాటి మీద జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో మీరు ఆడియో ఆన్ చేశారు, దయచేసి మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే సౌండ్ వచ్చేస్తుంది. ప్లీజ్. ఓకే, సరే. ఎక్కువ మంది ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి బయట చేస్తారు. అంటే ఏ బ్యాటరీలు కలపాలి, ఉదాహరణకు ఒక రోబో తయారు చేయాలనుకోండి, ఏ బ్యాటరీలు కలపాలి, లేకపోతే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి, ఏ మెటల్ వాడాలి, ఇలా రకరకాల ఎగ్జాంపుల్. చిత్రంగా హనుమాన్ గారి తపస్సు, హనుమాన్ గారి పని, హనుమాన్ గారి మెకానిజం, తన జీవితం మొత్తం కూడా సెల్ఫ్ మీద నడిచింది. అంటే ప్రయోగాలు బయట జరగలేదు హనుమాన్ జీవితంలో, తన మీద తనకే జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక హోమియోపతి వైద్య విద్యార్థి హనుమాన్ నుంచి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్కింగ్ ఆన్ సెల్ఫ్. అంటే తన మీద తను ఏ రకమైన ప్రయోగాలు చేసుకోవడానికైనా తన మీద తనకి సంసిద్ధత కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటారు ప్రయోగం అంటే ప్రూవింగ్ అనుకుంటారు. అంటే చైనా ప్రూవ్ చేశారు హనుమాన్ గారు, లేదా అక్స్వామిక ప్రూవ్ చేశారు, పల్సటెల్లా మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ పర్టైనింగ్ అబౌట్ ద ప్రూవింగ్ ఆఫ్ రెమెడీస్, బట్ ఆల్ అదర్స్ whenever concerned to the idea of what's happening in the inner self. ఇందాక మనకి చంద్రమోహన్ గారు కూడా ఈ చక్రాల గురించి చెప్తూ వాటి గురించి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఒక పుస్తకంలో ఉంది అని ఇచ్చారు. సో అలా చక్రాలు, మనలో ఉండేటువంటి చక్రాలు అంటే మనకు కోస్తే కనిపించవు శరీరంలో, అవి అలా ఏవైతే మనల్ని నడిపిస్తూ ఉంటుందో, ఏదైతే శక్తి చైతన్యం ఏదైతే విశ్వవ్యాపితం అయి ఉందో అదే మనలో కూడా నడుస్తుంది.
ఆ నడిపిస్తున్నటువంటి శక్తి గురించి కానీ ఆ చైతన్యం గురించి కానీ తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం మన ఎందు జరుగుతూ ఉండాలి నిరంతరం. హానిమన్ గారు ఆ విషయంలో కొన్ని వందల సంవత్సరాల ఎహెడ్ ఉన్నారు. ఎందుకంటే డే 1 నుంచి కూడా హానిమన్ గారు మోటో వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఇంట్యూషన్, నేనెవరు, నా పర్పస్ ఏంటి, నాకు సత్యం అనిపించిందే చేస్తా, అబద్ధం అనిపించింది ఏ రకమైనటువంటి ప్రలోభాలు కామకాంచనిలు దేనికి కూడా నేను లొంగను. నాకు సత్యం అనిపించింది మాత్రమే నేను దాని ఎడల సంసిద్ధంగా ఉంటాను. అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇది మనకి హానిమన్ గారి జీవితం నుంచి డ్రా చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ ఆర్ యాస్పిరేషన్ మెసేజ్, వర్కింగ్ ఆన్ సెల్ఫ్. సో మనం ఎఫారిజంలు ఎంత శ్రద్ధతో చదువుతాం, మనందరం చదువుకుంటూ ఉంటాం, చాలా శ్రద్ధ ఉంది. అంటే వీ హ్యావ్ టు బిలీవ్ దట్ హోమియోపతి స్టూడెంట్స్ హ్యాస్ సో మచ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంట్యూషన్ టువర్డ్స్ దేర్ సబ్జెక్ట్. ఎందుకంటే మీ అందరూ ఎంతో ఉత్సాహం ఉత్సుకత లేకపోతే మేమెవరో క్లాసులు చెప్తున్నాం అని చెప్పి ఇంత పొద్దున్నే లేచి గబగబా తయారై వచ్చి అయ్యో ఏదో చెప్తున్నారు విందాం అనేటువంటి ఆ కుతూహలం ఉండదు. డెఫినెట్గా యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆస్పిరెంట్స్ ఇన్ హోమియోపతి. మీరు చాలా ఉత్సుకత కలిగినటువంటి హోమియోపతి విద్యార్థులు. ఐ బౌ డౌన్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ స్టిల్ along with that quality we should develop the quality of working on self. తన మీద తను ప్రయోగాలు చేసుకోవటం. ఇట్స్ నాట్ అబౌట్ మెడిసిన్స్, ఇట్స్ నాట్ అబౌట్ డ్రగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ రెమెడీస్, బట్ ఆల్సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇన్నర్ సెల్ఫ్. ట్రూత్ వైపు నా ప్రయాణం ఉందా, సత్యము ఎడల నా గమనం నడుస్తోందా, జీవితంలో జరిగే సన్నివేశాలు నాకు ఏం నేర్పుతున్నాయి, నా ప్రయాణం ఎటువైపు, నేను ప్రపంచం వైపు నా అడుగులేస్తున్నానా, నా లోపలికి నా ప్రయాణం జరుగుతోందా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హానిమన్స్ లైఫ్. అద్భుతమైనటువంటి హానిమన్ గారి లైఫ్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ వర్కింగ్ ఆన్ సెల్ఫ్. సో మనం డ్రా చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ వర్కింగ్ ఆన్ సెల్ఫ్. సత్యము వైపు ప్రయాణము, సత్యము యందు గమనము, సత్యమును మాత్రమే దర్శించుటకు అభిలాష. ఫర్ దట్ వీ షుడ్ వర్క్ ఆన్ సెల్ఫ్. మన మీద మనం ప్రయోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని అబద్ధం వైపు అడుగులు వేయటం అనేటువంటిది లేదా అసత్యము వైపు మన ప్రయాణం అనేటువంటిది మనం మానేయాలి. దానికి పరాకాష్ఠగా మనకి ఆయన జీవితంలో కనబడే ఉదాహరణ, ఆయనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ మెడికల్ డిగ్రీ he joined the allopathic practice. హానిమన్ గారు మొదట ఒక అలోపతిక్ డాక్టర్, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక అద్భుతమైనటువంటి అలోపతిక్ ప్రాక్టీషనర్. ఎంత గొప్ప ప్రాక్టీషనర్ అంటే ఆయనకి తుంపర్లుగా డబ్బులు వచ్చేసేవి. సో ఈ డబ్బులు ఆ రోజుల్లో దాచుకోవడానికి ఆయనకి సరిగ్గా సరిపోక ఆయన కోట్లు పెద్ద జేబులు ఉండేటట్టు టైలర్కి చెప్పి కుట్టించుకున్నారు. అంత విగరస్ ప్రాక్టీస్ ఉన్నటువంటి హానిమన్ గారికి అనుకోకుండా ఏం జరిగింది, తను చేస్తున్నది ఎంతవరకు సమంజసము, ఇది సత్యానికి అనుసంధానంగా ఉన్నదా లేదా, అసత్యం వైపుగా ఉన్నదా, సత్యం వైపు ఉన్నదా అసత్యం వైపు ఉన్నదా అని ఇందాక చెప్పినట్టు తన మీద తనకి ఒక వర్క్ చేసుకున్నారు.
నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఆ రోగికి మనం నిజంగా మంచి చేస్తున్నావా లేదా మంచి చేస్తున్నావా అని అనుకుంటున్నావా? ఇది ఆయన ముందు నిలబడినటువంటి సవాల్. ద మూమెంట్ ఆయనకి ఈ రోగికి నేను మంచి చేయటం లేదు, నేను ఒక మంది ఇస్తున్నాను, వాడికి సప్రెస్ అవుతోంది, లక్షణాలు సప్రెస్ అవుతున్నాయి, తగ్గటం లేదు. 1. ఎస్. లేదు, రోగి తాలా తేలికపాటి వ్యాధితో మన దగ్గరకు వస్తున్నాడు, మనమేమో మందు ఇస్తున్నాం, ఆ చర్మ వ్యాధికి సంబంధించిన దురద చిడుము ఇలాంటివి మాయమైపోతున్నాయి, ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులు లోపల నుంచి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి, మళ్ళీ దానికి ఇంకొక రకం మందులు ఇస్తున్నాం. ఏమిటిది? ఇలా జరుగుతోంది. 2. 3. అసలు ఏదైనా సూత్రం ఉందా? ఒక సూత్రాన్ని అనుసరించి కదా, ఒక ఫార్ములా ఉండాలి కదా. మ్యాథమెటిక్స్ లో అయినా సరే మనకి లెక్కలు చేసేటప్పుడు a+b² = a² + 2ab + b². ఒక లెక్కని సాల్వ్ చేయడానికి, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి దే విల్ గివ్ యూ ఏ ఫార్ములా. అలా ఈ వైద్య విధానం ఏదైనా సూత్రం మీద ఆధారపడి ఉందా? లేదు. 3. పోనీ మనం ఇచ్చినటువంటి మందు వల్ల ఈ వ్యక్తికి జనరల్ సిమ్టమ్స్, అంటే అతనిలో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, జనరల్ సిమ్టమ్స్ అంటాం, అంటే తన తాలూకు ఆకలి కానీ, అతని తాలూకు నిద్ర కానీ, అతని తాలూకు బొవెల్ మూమెంట్ కానీ, అతని తాలూకు స్వెట్టింగ్ కానీ, ఇన్ జనరల్గా నాకు కొంచెం తేలికగా ఉంది అనే మార్పు ఏమైనా కనబడుతోందా? నెంబర్ 4, అది లేదు. మరి మనకు రోగికి ఏ విషయంలో మనం న్యాయం చేస్తున్నాం, ఏ విషయంలో రోగిని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం, ఏ విషయంలో రోగికి నీకు అనారోగ్యం కాదు, నీకు ఆరోగ్యం తెప్పిస్తాం అనేటువంటి భరోసా ఇస్తున్నాం? ఇది హానిమన్ గారు ముందు వచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్. ఆయన తన్ని తాను చెక్ చేసుకుంటే ఏ విషయంలోనూ మనం రోగికి మనం ఏ రకంగానూ అతన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాం ఆరోగ్యపరంగా. వన్స్ హానిమన్ గారికి ఈ విషయంలో ఒక అసంతృప్తి వచ్చిందో, ఆయన తన మీద తను ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఆలోచించుకుని మొదలుపెట్టి ఆయనకి ఎంత గొప్ప కీర్తినిచ్చినటువంటి వైద్య విద్య వదిలేశారు, ఎంత భుక్తినిచ్చేటువంటి, అంటే పెద్ద ఫ్యామిలీ హానిమన్ గారి. ఆయన గనక వైద్యం చేయకపోతే ఆ ఇంట్లో ఇంకొక ధన సంపాదన లేదు. అయినా ఆయన భయపడలేదు. సో సత్యము యందు నిలబడుట అంటే ఏంటంటే, మనకి తప్పని చెప్పింది ఇమీడియట్ గా దాన్ని విడిచిపెట్టేయటం, మనకి ఒప్పని మన ఆత్మకి సంబంధించి మన లోపల హృదయానికి తెలియాలి, దాని ఎడల జాగరూకత కలిగి ఉండడం, దాని యందు ఏమరపాటు లేకపోయిండడం, దాని యందు మేల్కాంచడం. లోపల నుంచి ఏం చెప్పింది హృదయం, హానిమన్ హృదయం? నువ్వు చేస్తున్నది తప్పు, ఇది ఏ రకంగానూ కూడా పేషెంట్కి మంచి చేయటం లేదు, హానిమన్ యు ఆర్ ఆన్ ద రాంగ్ పాత్ అని హానిమన్ గుండె ఘోషించింది. హానిమన్ పక్క వాళ్ళ మాట, వాళ్ళ నాన్న మాట, వాళ్ళ ఆవిడ మాట వినలే, తన హృదయం మాట వినలే. ఫ్రెండ్స్ మాటలు, పొద్దు ప్రాక్టీస్ మానేస్తే డబ్బులు ఎలాగా, నో, ఇక్కడ బిలీవ్ చేశాడు, ఇమీడియట్ గా దాన్ని వదిలేశాడు.
వదిలేసి మరి భుక్తి బాధ్యతల ఫ్యామిలీ పట్ల బాధ్యతను ఎలా నెరవేర్చాలి? హానిమన్ గారికి ఫార్చునేట్లీ 10 భాషలు వచ్చాయి ఆయనకి, అఖండ పండితుడు ఆయన. అందుకని ఆయన ఏం చేశారంటే తనకు వచ్చినటువంటి ఈ భాషా పరిజ్ఞానంతో అప్పట్లో చాలా పుస్తకాలు ఇంగ్లీష్లో జర్మన్లోకి అనువదింపబడేవి కాదు. జూక్స్ అప్పుడు ఉన్నటువంటి ఈ కింగ్స్ మీకు తెలిసే ఉంటుంది. నిన్న మా గ్రూప్ లో కూడా అడిగారు, ఎందుకు హానిమన్ గారు అసలు ఆర్గనాన్ని ఇంగ్లీష్లో రాయలేదు, ఇంగ్లీష్లో రాస్తేనే సరిపోయేది కదా, మళ్ళీ జర్మన్లో రాసి దాన్ని ఇంగ్లీష్లోకి ఇంకొక ఆయన ఎవరో తర్జుమా చేసి హానిమన్ ఒకటనుకుని ఆ పదాలు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఒకటైపోయి. కెంట్ కూడా చెప్తారు, పదాలు కొన్నిసార్లు ఇబ్బంది పడడం, ముందేమో 5th ఎడిషన్ రావడం, తర్వాత ఎప్పుడో 70 ఏళ్ళకి 6th ఎడిషన్ రావడం. ఏమిటిదంతా? ఎందుకు సింప్లిఫైడ్గా లేకుండా ఇలా కాంప్లికేటెడ్గా ఉంది? ఇలా రకరకాల డౌట్స్ మా గ్రూప్లో నిన్న ఎరైజ్ అయ్యాయి హానిమన్ గారు పుట్టినరోజు సందర్భంగా. హానిమన్ గొప్ప పండితుడే కాదు, చాలా తెలివైనవాడు కూడా. సో అప్పట్లో ఉన్న రాజులు, ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చరిత్ర చూసారో లేదో నాకు తెలియదు, కానీ 17th సెంచరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏర్పడింది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏర్పడటానికి ముందు వరకు కూడా చాలా దయనీయంగా ఉండేది ఫారెన్ బతుకు. ముఖ్యంగా యూరోప్లో చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవి. ప్రజలు పూర్తిగా రాజుల కంట్రోల్లో ఉండేవారు. అందుకని వారి స్థితిగతులు కానీ, వారికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛా వాయువులు కానీ ఉండేవి కాదు. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏర్పడ్డాక కొంత బెటర్ అయింది. ఆ రెవల్యూషన్ నెమ్మదిగా మిగతా వాటిల్లోకి పాకింది, మిగతా దేశాల్లో. అప్పటి వరకు కూడా చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవి ప్రజలకి. ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవటానికి కానీ, లేదా ఈ ప్రెస్, అప్పుడే వచ్చినటువంటి ప్రెస్ని ఉపయోగించుకోవటానికి కానీ, లేదా వార్తాపత్రికలు రావటానికి కానీ, లేఖలు రావటానికి కానీ, తపాలా వ్యవస్థ కానీ ఏదైనా అండర్ రాజుల కంట్రోల్లోనే ఉండేది. అంటే రాజు ఏం చెప్తే చెయ్యాలి తప్ప ఇంకొక మార్గం ఆనాటి సామాజిక జీవితంలో, జర్మనీ సామాజిక జీవితంలో లేదు. ఈ కారణం చేత హానిమన్ గారు సత్యం ఎడల ఎంత జాగరూకత కలిగి ఉన్నప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాడే మాధ్యమం మాత్రం జర్మన్ భాషే అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆయన హృదయంతో స్వీకరించి, మనకి కావాల్సింది ప్రజల్లోకి వెళ్ళడం తప్ప భాష కాదు అనేటువంటి విషయాన్ని గమనించి, రాజులతో ఢీకొనకుండా ఆయన జర్మన్ దేశంలోనే, జర్మన్ భాషలోనే ఆర్గనాన్ని రచించడం జరిగింది. తద్వారా ఏం చేశారు ఆయన, ఎప్పుడైతే ఈ ఆర్గనాను జర్మన్ బార్డర్స్ దాటి మిగతా దేశాలకు వెళ్ళిందో, ఇమీడియట్ గా అక్కడ ఉండేటువంటి ఈయనలాగే తర్జుమా చేసినటువంటి పెద్దవాళ్ళు, పూజ్యులు, వాళ్ళు ఏం చేశారు, జర్మన్ భాషలో ఆర్గనాన్ రచించినటువంటి హానిమన్ గారిని వారు గురువుగా స్వీకరించి తద్వారా ఆ ఆర్గనాన్ని మిగతా భాషల్లోకి తర్జుమా చేయడం జరిగింది. ఇది ఆ కాలపు అంటే మనం భారతదేశంలో బతుకుతూ భారతదేశాన్ని వెక్కిరిస్తూ ఉంటారు కొంతమంది మేధావులు, ప్రొఫెసర్లని పిలవబడే వాళ్ళు కూడా చాలా తప్పుడు ప్రచారం యూట్యూబుల్లో వాటిల్లో కూడా చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే మన దేశం ఎన్నో విషయాల్లో మిగతా దేశాల కంటే చాలా అడ్వాన్స్మెంట్ కలిగి ఉన్నటువంటి దేశం. ఇక్కడ వ్యక్తుల స్వాతంత్రం ఎంత గొప్పదంటే దేశాన్నే తిట్టచ్చు, అంత గొప్ప స్వాతంత్రం ఉంది మనకి. అలాగే మనం కూడా రాచరిక వ్యవస్థ కలిగి ఉన్నాం కదండి అనొచ్చు మీరు. మన రాచరిక వ్యవస్థ ఎంత గొప్పదంటే ప్రజల తాలూకు మనోభావాల గురించి, ప్రజల తాలూకు సోషల్ జీవితం గురించి, అది ఒక తప్పుడు సందేశం ఇస్తోంది ప్రజలకి, రాజుగా అది నా ధర్మం కాదు అని
తన భార్యనే త్యజించినటువంటి ఒక మహా మానవతామూర్తి నిర్మించినటువంటి దేశం మనది. అందుకని మన మంత్రులు అప్పట్లో ఎలా ఉండేవారు, ఇప్పట్లో ఎలా ఉన్నవారో చూసుకోండి మీరు. అప్పట్లో మన రాచరిక వ్యవస్థ అంటే అదేదో ఫ్యూడలిజం కాదు. మన రాచరిక వ్యవస్థ మోరల్స్ మీద ఆధారపడి ఉంటుంది, నొబిలిటీ మీద ఆధారపడి, ఇంటిగ్రిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది మన రాచరిక. అది యూరోపియన్ రాచరిక వ్యవస్థతో మన రాచరిక వ్యవస్థలు కంపేర్ చేయకూడదు. మన రాజులు పరాయి స్త్రీని బంధించి తెస్తే ఏమండి ఏం జరిగింది శివాజీ దాంట్లో, నీలో నా తల్లి కనబడుతోందమ్మా అన్నాడు. అది మన రాచరికం. సో మనం చదువుకున్నాం, బాటల నిర్మాణం చెట్లతో ముడిపడి ఉండాలి అనేటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ని మనకి 4th సెంచరీలోనే పరిచయం చేసినటువంటి గొప్ప రాచరిక వ్యవస్థ మనది. విద్యే ప్రామాణికంగా ఉండేటువంటి విశ్వవిద్యాలయం నిర్మించినటువంటి నలంద విశ్వవిద్యాలయం నిర్మించినట్టు రాచరిక వ్యవస్థ మనది. మన టెంపుల్స్, మన గుళ్ళు, మన మందిరాలు, వాటిల్లోనే ఎన్నో అద్భుతమైన విషయాలు అంతర్లీనంగా మధించి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మన తంజావూరు బృహదీశ్వరాలయం కానీ, అరుణాచలం ఆలయం కానీ, చిదంబరం ఆలయం కానీ, ఈ ఆలయాల్లోనే ఎన్నో ఆత్మజ్ఞానపు వీచికలు చూపించినటువంటి రాచరిక వ్యవస్థ. అందుకని మన దేశం గురించి దయచేసి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే ఇమీడియట్ గా ఖండించండి, ఏం మొహమాట పడద్దు. మన రాచరిక వ్యవస్థకేను యూరోపియన్ రాచరిక వ్యవస్థకి చాలా తేడా ఉంది. అక్కడ మొరాలిటీ లేదు, ఫ్యూడలిజపు రాచరిక వ్యవస్థ, అమానుష్యమైనటువంటి రాచరిక వ్యవస్థ. పరాయి మతాలు మన దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేశారు. అందుకని ఆ రాచరిక వ్యవస్థకి అనుగుణంగా హానిమన్ గారు తెలివిగా జర్మనీలో మా భాషలోనే అది రాసి కాలక్రమేణా దాన్ని నెమ్మదిగా జర్మన్ బోర్డర్లు దాటించి, వన్స్ అది జర్మన్ బోర్డర్లు దాటిన తర్వాత మిగతా భాషల్లో దాన్ని తర్జుమా చేయించుకునేటువంటి నేర్పుని ఓర్పుని ప్రదర్శించారు హానిమన్ గారు. సో 10 భాషలు తెలిసి ఉండడం వల్ల హానిమన్ గారికి కలిగినటువంటి లాభం ఏంటంటే తను సత్యం యందే ఉన్నారు, మళ్ళీ అటువైపు ఏ విధమైనటువంటి ధనము యందు ఎక్కడా కూడా కక్కుర్తి పడలేదు. తన ఫ్యామిలీని పోషించుకునే ఆ కొద్దిపాటి వ్యయము తన దగ్గర సంపాదించుకోగలిగారు. ఒక 10 ఏళ్ళు భగవంతుడు ఆయన పరీక్షించాడు, అసలు హానిమన్ ఎంత నిలబడతాడో చూద్దాంలే అని. 10 ఏళ్ళు కూడా ఆయన నిలబడ్డారు. అది హానిమన్ తపస్సు, అది హానిమన్ సాధన, అది హానిమన్ నుంచి కష్టం వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ కక్కుర్తి పడిపోయేటువంటి నీచపు బుద్ధి కాదు హానిమన్ గారు. ఆయన తిరిగి చూడలేదు, మళ్ళీ తనకు సంబంధించినటువంటి ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన తర్జుమా జర్మన్వి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్వి ఫ్రెంచ్లో, ఫ్రెంచ్వి రష్యన్లో, ఇలాగా. సో వన్స్ ఇది జరిగినప్పటికీ ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన కల్లెన్స్ మెటీరియా మెడికా అనేటువంటి పుస్తకం ఆయన తర్జుమా చేస్తున్నారు. చేస్తుంటే అందులో సింకోనా అఫిషినాలిస్ అంటే మనం చైనా అంటాం హోమియోపతి రెమెడీ, ఆ సింకోనా అఫిషినాలిస్ తాలూకు కషాయం, బార్క్, దాని తాలూకు చెట్టు బెరడు, ఆ కషాయాన్ని నూరి గనక మనం స్వీకరించినట్టయితే మనకి చలి కుదుపులతో కూడినటువంటి జ్వరం వస్తుంది అని రాశారు కల్లెన్ మెటీరియా మెడికాలో. అది ఈయన తర్జుమా చేస్తున్నారు. సడన్ గా ఆయనకు ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అది రాస్తున్నప్పుడు, అంటే 10 ఏళ్ల తపస్సు పూర్తయింది నాయన, బుద్ధుడికి ఏ విధంగా బోధి వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయ్యిందో, సో హానిమన్ గారికి కల్లెన్స్ మెటీరియా మెడికా పుస్తకం రాస్తుండగా జ్ఞానోదయం అయిపోయింది. ఆయనకి ఏమైంది,
ఎందుకు మనం చైనా అనేటువంటి ఈ మొక్క బెరడుని నిజంగానే చలి కుదుపులతో జ్వరంతో కూడినటువంటి మనిషికి ఇస్తే నయం అవుతుంది కదా, ఎందుకు అలా అప్లై చేయకూడదు? ఈ మందుకి అవి కలిగించే లక్షణం ఉంది, ఆల్రెడీ కలిగిన వాడికి ఇది ఇస్తే మనకి మంచి ఫలితాలు ఉండవచ్చు కదా అనేటువంటి లైన్ ఆఫ్ థాట్ హానిమన్ గారికి బుర్రలో ఫ్లాష్ అయింది. సో ఇమీడియట్ గా ఏం చేయాలి? ఎవరినైనా పిలిచి ఈ ఆల్రెడీ జబ్బు ఉన్నవాడికి ఆ చైనా అనేటువంటి మందు ఇచ్చేయాలి. మన అనాలిసిస్ అలా ఉంటుంది. అలా చేయలేదు హానిమన్ గారు. అసలు ముందు ఈ చైనా అనేటువంటి లక్షణం ఈయన పెద్ద ఆయన రాసినటువంటి కళ్యాణ్ అనేటువంటి రాసిన దాంట్లో ఎంతవరకు మనం రిలే అవ్వగలం, ఇది ఫస్ట్ హానిమన్ గారికి వచ్చినటువంటి డౌట్. అందుకని ఆయన ఏం చేశారు, ముందు చైనా అనేటువంటి మొక్కని మొక్క బెరడు తీసుకుని ఆయన తన మీద తానే ప్రయోగం చేసుకున్నారు. అసలు ఇది అవుతుందా, లెట్ us డూ దిస్ అని. చిత్రంగా హానిమన్ గారికి వెంటనే ఈ చలి కుదుపులతో జ్వరం రావటం, మొదలగు లక్షణాలన్నీ కనిపించడం ప్రారంభించాయి. ఇమీడియట్ గా హానిమన్ గారు ఇవన్నీ ఓ చోట నోట్ చేసుకుని ఇవన్నీ ఒక చోట నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఆ విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి సమయం వచ్చింది. సో అప్పటికి కూడా హానిమన్ గారు ఆయనకున్న నిబద్ధత కారణంగా చాలా మంది పేషెంట్స్ తో ఆయన ప్రాక్టీస్ మానేసి అప్పటికి 10 ఏళ్ళు అయింది. అయినా కూడా చాలా మంది పేషెంట్స్ తో ఆయనకి చాలా సత్సంబంధాలు ఉండే మంచి సోషల్ హ్యూమన్ బీయింగ్ హానిమన్. సో చాలా మందితో ఆయనకి చాలా సత్సంబంధాలు ఉండేవి. చిత్రంగా చూస్తే ఆయన తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ మధ్య మా అబ్బాయి ఇలా సిక్ అవుతున్నాడు అలా ఇలా ఏవో చెప్పడం మొదలెట్టారు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక ఆయన బాగా చలి కుదుపులతో జ్వరం వస్తుంది అని చెప్పి హానిమన్ కబురు పెట్టాడు. వెళ్ళి చూస్తే హానిమన్ గారు అచ్చుగా తను చైనాతో ఏ రకమైనటువంటి లక్షణాలు తనకి కలిగాయో ఎగ్జాక్ట్ గా అవే లక్షణాలు అక్కడ కనబడతాయి. అంటే హోమియోపతి అవడానికి ప్రకృతి పర్మిషన్ ఇచ్చింది. అంతే, చైనా మందు ఆయనకి ఇచ్చారు. ఇచ్చేసరికి బ్రహ్మాండంగా తగ్గిపోయింది. అద్భుతం. ఏ రకమైన ఇంజక్షన్లు లేవు, ఏ రకమైన లీచింగ్ మొదలైన ప్రక్రియ లేదు, ఏ రకమైనటువంటి విచిత్ర తెలిసి రకరకాల ఔషధాలతో మిస్ మ్యాచ్ చేయడం లేదు. అన్నీ చాలా ప్లెయిన్ గా ఉన్నాయి. ఏ లక్షణం ఎవడదో తెలియదు. కుక్క మీద చేస్తే కుక్క మాట్లాడలేదు, నక్క మీద చేస్తే నక్క మాట్లాడలేదు, పిల్లి మీద చేస్తే పిల్లి అరవలేదు. అది చచ్చిపోయిన తర్వాత దాని టిష్యూలు తీసుకుని వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి ఈ మందులు ఈ ఫలితాల్ని కలిగిస్తాయి అని చెప్పేటువంటి విధానం కాకుండా ఆరోగ్యవంతుడి మీదే మందు ప్రయోగం జరిగి ఆ ఆరోగ్యవంతుడి మీద ఏ రకమైనటువంటి లక్షణాలు ఆ మందు కలిగించగలిగిందో అదే లక్షణాలు ప్రకృతి పరంగా అనారోగ్యపరంగా ఒక వ్యక్తిలో అగుపించినప్పుడు ఈ ఔషధం వారికి ఇవ్వటం అనేటువంటి విచిత్రమైనటువంటి ప్రక్రియని అప్పటికి హానిమన్ గారు కనుగొన్నారు అనేటువంటి విషయం ఇమీడియట్ గా టక పాగిపోయింది. ఎవడైనా పైకి ఎదుగుతున్నాడంటే ఫస్ట్ ఏం చేస్తారండి?
ఏం జరుగుతాయండి ఫస్ట్ చెప్పండి. చుక్కవతలు మారేస్తారు సార్, చుక్కవతలు మారేస్తారు. ఫస్ట్ వాళ్ళలో ఇతరుల్లో అసూయ ద్వేషములు కదా, అవునా? అవును సార్, అవునండి. అదే. అదే. సో ఏం చేయాలి దాని గురించి? బెస్ట్ మీ అందరికీ తెలుసు, గాసిపింగ్ అంటే వాడు ఇలా అంట, వీడు అలా అంట, వాడు అలాగంట అని చెప్పి నలుగురికి లేదా రాజులకో పెద్దవాళ్లకో వీళ్ళ మీద నెగిటివ్గా చెప్పడం. అలాగే హానిమన్ గారి గురించి కూడా అప్పట్లో ఈయన ఏదో కొత్త వైద్య విధానం కనిపించాడని, మీకు రాజుగారికి వ్యతిరేకంగా చేస్తున్నారని, ఇలాగా ఆయన మీద రకరకాల దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఈ అసూయ ద్వేషం ఉన్నవాళ్ళు. వీళ్ళ పని ఏంటంటే ఎవరైతే వాళ్ళకి ఫర్గా ఉంటారో ఆ ఫర్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవి కొరికేస్తూ ఉంటారు. దాంతో హానిమన్ గారిని చాలా సార్లు విచారణ, ఆ యానిమన్ చేస్తుంది ఎంతవరకు సత్యం, ఇలాగా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే హానిమన్ గారు దేనికి భయపడలేదు. ఆయన తన అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకోవడం మొదలుపెట్టారు. ఏదైనా విచారణ, ఏదైనా ఇబ్బంది పెట్టడం జరిగితే ఆ ఊరు నుంచి మరో ఊరు వెళ్ళిపోయేవారు. అంటే ఆ రాజు తాలూకు దాంట్లోంచి వెళ్ళిపోయేవారు, లేదా రాజుని ఫేస్ చేసి అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేవారు. అంతేకాని తన వర్క్ని మాత్రం మానలేదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్. హానిమన్కు ఉన్నటువంటి పరిస్థితులు హానిమన్కి అనుకూలంగా లేవు లేవు లేవు, చాలా ప్రతికూలంగా ఉన్నాయి. హానిమన్కు ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఏం లేదు. ప్రపంచం చుట్టూ ఉన్న జనాలు, కొంతమంది శిష్యులు కూడా ఉన్నారండో. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అలాగే నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ నమ్మని వాళ్ళు ఏం చేస్తారు, వీడికి వస్తున్నటువంటి ఆదరణ చూసి వాళ్ళకి ఓర్వలేనితనం వస్తుంది. ఆ ఓర్వలేనితనంతో ఈ పెద్దవాళ్ళ దగ్గర చేరి వాళ్ళ చెవులు గొరికేస్తూ ఉండేవారు. దాంతో రకరకాల పరిస్థితులు హానిమన్ గారు ఫేస్ చేయవలసి వచ్చేది. అయితే ఆయన దానికి ఏమీ భయపడలేదు. పరిస్థితి కనుక చేదాటితే అంటే వీలైనంత వరకు ఎదిరించి నిలబడేవారు. ఒకవేళ అక్కడ కనుక పరిస్థితి అంటే వేరే ఊరు ఆయన ప్రయాణం చేయడం జరిగింది. కానీ తన మార్గాన్ని మాత్రం విడనాడలేదు. ఇది మనకి ఇంపార్టెంట్ మెసేజ్. జీవితంలో ఇలాంటి కష్ట నష్టాలు మనకి కూడా వస్తూ ఉంటాయి. మనం వెళ్తున్న మార్గం ఒక్కొక్కసారి మనకేమో చాలా అనుకూలంగా అనిపించవచ్చు, చుట్టూ ఉన్న సమాజానికి ప్రతికూలంగా అనిపించవచ్చు. అందువల్ల మనకి కష్టము, నష్టము, ఇబ్బంది, సమస్యలు క్రియేట్ అవ్వచ్చు. కానీ నువ్వు నీ మార్గాన్ని నమ్మినట్టయితే నీ ప్రయాణం ఆపకు అని హానిమన్ గారు మనకి ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం. సో వర్కింగ్ ఆన్ సెల్ఫ్ ఒకటి ఫస్ట్ మెసేజ్గా మనం చెప్పుకున్నాం. రెండవది ట్రావెలింగ్ ఆన్ ద పాత్, ఇది మన సెకండ్ మెసేజ్ హానిమన్ గారు ఇచ్చింది. ట్రావెలింగ్ ఆన్ ద బిలీవ్డ్ పాత్, తను నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడూ చెప్పడానికి వెరవలేదు ఆయన. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఎదురు నిలబడ్డారు లేదా ఆ ఊరి నుంచి తప్పుకున్నారు, కానీ పని మాత్రం మానలేదు. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఏమైందంటే, హానిమన్ గారు గొప్ప కెమిస్ట్ కూడా, చాలా ఉద్దండమైనటువంటి కెమిస్ట్రీ. ఒకవేళ హానిమన్ గారు హోమియోపతి డాక్టర్ అయి ఉండకపోతే ఒక మంచి కెమిస్ట్ అయ్యేవారు, కెమిస్ట్రీ శాస్త్రజ్ఞుడు అయ్యేవారు. ఈ కెమిస్ట్రీ
బాగా తెలిసి ఉండడంతో ఆయన అప్పట్లోనే పాదరసాన్ని ఔషధంగా తయారు చేశారు. షుగర్ ఆఫ్ మిల్క్ లో కలిపి పాదరసం, దాన్ని హోమియోపతిలో మెర్క్యూరియస్ సాల్యుబిలిస్ అంటారు. చాలా అద్భుతమైన రెమెడీ అండి బాబు. మెర్క్సాల్ చాలా బ్యూటిఫుల్ రెమెడీ. మనకి ఇంకొకటి ఏంటంటే ఫేవరెట్ రెమెడీస్ అని కూడా ఉంటూ ఉంటాయి. అంటే రెమెడీ తాలూకు పరిపూర్ణతని బట్టి ఒక్కొక్కసారి ఆ రెమెడీ మన ఫేవరెట్ అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకి గిబ్సన్ మిల్లర్ అని కెంట్ శిష్యుడు, ఆయన ఒకానొక స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక చోట కెంట్ తాలూకు గొప్పదనాన్ని ఆయన పొగుడుతూ ఆయన ఒక పాయింట్ చెప్పారు. ఒకే ఒక్క ఔషధంతో నువ్వు హోమియోపతి వైద్యం చెయ్యి అని గనక నన్ను ఎవరైనా నిర్దేశించినట్టయితే నేను సెపియాని ఎన్నుకుంటానన్నాడు. బికాస్ ఆఫ్ దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ సెపియా అని చెప్పాడు ఆయన. సరదాగా ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. మనం అనుకుంటాం ఫారినర్స్ ఋషులు అంటే మనకి సినిమాల్లో చూపించినట్టు గడ్డాలు మీసాలు పెంచి సగం పంచెలు కట్టుకుని చేతిలో కమండలం అది పట్టుకుని తిరుగుతూ ఉంటారంటే. ఋషి అంటే అది కాదు. ఋషి అంటే ఋషిత్వం. తన జీవితం మొత్తం ఒకే ధ్యేయాని కోసం తపస్సు చేసినటువంటి మహనీయులు ప్రతి వాళ్ళు ఋషులే. హనుమన్ గారు ఋషే, ఐన్స్టీన్ ఋషే, అబ్దుల్ కలాం గారు ఋషే, నరేంద్ర మోడీ గారు ఋషే. ఎందుకంటే వాళ్ళు తమ లైఫ్ మొత్తాన్ని ఒకే ఒక ఆశయం కోసం జీవితం జీవిస్తున్నారు. తమ తపస్సు, తపన నిరంతరం ఒకటే ఇది తిరుగుతూ ఉన్నట్టయితే, ఒకే పని మీద మన సర్వేంద్రియాలు, మన తాలూకు జ్ఞానము, విద్య, మన తాలూకు మెదడు, మనస్సు అన్ని అందులో లయం చేసినట్టయితే అటువంటి వ్యక్తిని మనం ఒక తపస్వి అంటాం లేదా ఋషి అంటాం. సో హానిమన్ గారు కూడా ఒక ఋషి. సో ఈ గిబ్సన్ మిల్లర్ అనేటువంటి ఆయన ఆ విధంగా సెపియా అనేటువంటి మందు గురించి మనకి మెన్షన్ చేశారు. అంత గొప్ప ఔషధం సెపియా. ఈ మెర్క్సాల్ కూడా చాలా వరకు అంతటి పటుత్వం. ఏమండి కొంచెం ఎవరో ఆడియో ఆఫ్ చేయరా ప్లీజ్. సో హానిమన్ గారు కూడా ఈ గొప్ప కెమిస్ట్ అవడం చేత ఆ రోజుల్లోనే పాదరసంతో ఔషధం తయారు చేయటం అనేటువంటి ప్రక్రియని ఆయన స్టార్ట్ చేశారు. అయితే ఒక రోజు ఏమైందంటే ఆయన తయారు చేసిన ఔషధం అయిపోయింది. ఆ రోజే ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ వస్తే హానిమన్ గారు ఏమైందంటే నాకు విరోచనాలు అవుతున్నాయి, ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఏదో మందు ఇస్తున్నారు, కాస్త బాగానే ఉంటుంది, బట్ బాగా నీరసం పడిపోతున్నాను, చేతులు వణుకొస్తున్నాయి, చాలా స్లైమీ డయేరియా ఉంది, జిగురు పడుతోంది, టెనిస్మస్ ఉంది, అస్తమాను వెళ్ళాలనిపిస్తోంది, చెమటలు పడుతున్నాయి. అంటే ఈయనకి వెంటనే అది మెర్క్యూరీ డయేరియా అని అర్థమైపోయింది. కానీ హానిమన్ గారు లోపలికి వచ్చి చూస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి వయల్లో ఆ ఔషధం లేదు. ఇదేంట్రా నాయన ఇలా జరిగిందని చెప్పి, సరే వచ్చిన వాడిని పాపం ఒట్టి చేతులతో పంపేయడం ఎందుకని చెప్పి అందులోనే కాస్త నీళ్ళేసి బాగా షేక్ చేసి ఆ వయల్లో అది తెచ్చి ఆయన నోట్లో పోసి రేపు కనిపించాను. అలాగైనా వెళ్ళిపోయాడు ఆయన. దాన్ని రాత్రి హానిమన్ గారికి నిద్ర పట్టలేదు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, ఏమిటి అన్యాయం, తప్పు చేశానా అనేటువంటి ఒక ఆత్మఘోష ఆయనలో స్టార్ట్ అయిపోయింది. చాలా ట్రై చేశాడు పాపం. సరే పొద్దున్నే ఈయన ఇంత కష్టపడుతున్నారు కదా, పడక కుర్చీ వేసుకుని హానిమన్ గారు ఆ వరండాలోనే కూర్చున్నాడు. రాత్రంతా నిద్రలేదు. కూర్చునేసరికి ఆ మనిషి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి, ఏది నడవలేని మనిషి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేసాడు ఆయన పొద్దున్నే. దాంతో హానిమన్ గారు స్టన్ అయిపోయారు. ఈయన ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదైనా సిమెంటరీ, అదే అప్పుడు శవపేటికలు ఏమైనా వెళ్తాయేమో ఈ పేషెంట్ అనేటువంటి భావనలో ఉన్నారు హానిమన్ గారు. అంత భయపడిపోయారు హానిమన్ గారు. చూస్తే ఆ పేషెంట్కి మునుపెన్నడూ కరగని రిజల్ట్ కలిగింది.
మునుపెన్నడూ కలగనటువంటి జనరల్స్, పర్టికులర్స్, అన్ని విషయాల్లో మంచి ఎనర్జీగా ఉన్న మనిషిలో అయిపోయాడు ఆయన. అంతే హానిమన్ స్టన్ అయిపోయారు. ఇదేంటారు నాయన, మనమేమో ఒకటి ఇచ్చాం, ఇది కాస్త ఇంత బాగా పనిచేసింది, దేర్ ఇస్ సంథింగ్ హియర్ అని అర్థమైపోయింది హాని. అందుకని ఆయన నెమ్మదిగా మిగతా మందులు కూడా ఆ మాత్రలు తీసి కాస్త అందులో బాగా షేక్ చేసి అది ఇవ్వడం మొదలు పెడితే ముందు కనిపించిన రిజల్ట్స్ కన్నా బాగా కనిపించడం మొదలెట్టాయి. అమ్మమ్మమ్మ, ఇందులో ఏదో ఉంది అని చెప్పి ఆయన 2 చేతులతోనూ దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. హీ ఎంబ్రేస్డ్ అంటాడు రిచర్డ్ హ్యాల్ హానిమన్ లైఫ్ హిస్టరీలో. 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు ఆ జ్ఞానాన్ని. అందుకని ఆయన ఏం చేశారు, నెమ్మదిగా మందులు పొటెంటైజేషన్ అని దానికి పేరు పెట్టాడు. అంటే మందు ఔషధాన్ని రా సబ్స్టెన్స్ గా వాడకుండా దాన్ని గిలకొట్టి అందులోంచి ఇంకో చొక్క తీసి మళ్ళీ దాన్ని గిలకొట్టి అందులోంచి ఇంకో చొక్క తీసి అందులో మళ్ళీ దాన్ని గిలకొట్టి ఇలాగా ఔషధాన్ని పొటెంటైజ్ చేశారు. చేస్తే ముందు కనిపించిన ఫలితాల కన్నా త్రిగుణీకృతమైనటువంటి ఫలితాలు కనిపించడం మొదలెట్టాయి. ఒక రెవల్యూషన్ అయిపోయింది హానిమన్ లో. దాన్ని డైనమైజేషన్, ద లా ఆఫ్ డైనమైజేషన్, ద లా ఆఫ్ పొటెంటైజేషన్, లా ఆఫ్ డైనమిస్, అంటే స్థూలమైనటువంటి మందుని తగ్గించేసి మ్యాటర్ని తగ్గించేసి సూక్ష్మమైనటువంటి దాన్ని పెంచడం, ఎనర్జీని పెంచడం. అందులో ఉండేటువంటి మ్యాటర్ తగ్గిపోతుంది, ఎనర్జీ పెరుగుతుంది. అందులో ఉండేటువంటి రానెస్ తగ్గిపోతుంది, అందులో ఉండేటువంటి పొటెన్షియల్ పెరుగుతుంది. ఇది హానిమన్ గారు జీవితంలో జరిగిన మరో సంఘటన. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ వర్కింగ్ ఆన్ సెల్ఫ్, ట్రావెలింగ్ ఆన్ ద బిలీవ్డ్ పాత్ అండ్ ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ ద క్రియేటివ్ ఐడియాస్, ఓపెనింగ్ ద గేట్స్ యాజ్ ఇట్ వాజ్ డన్ బై ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్. అంతేగాని ఏమండి నేను ఇప్పటిదాకా ఈ 3 పద్ధతుల్లోనే చేశాను, ఇంకా నేను ఎప్పుడు మెర్క్యూరీ నేను షుగర్ ఆఫ్ మిల్క్ లో కల్పించాను, అలా కదా, నువ్వు మంచి అనుభవం కలిగింది కదా, అయినా సరే నేను దాన్ని నమ్మను, నేను ఇందులోనే చేస్తాను, ఈ పద్ధతే నాకు తెలుసు అని అనలేదు హానిమన్ గారు. దాన్ని కూడా ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించి, సో ఎంబ్రేసింగ్ ద న్యూవర్ పాత్స్, ఎందుకంటే అది నీ వల్ల నీకు వచ్చింది కాదు, ప్రకృతి నీకు ప్రసాదించి. మనం ఒక ఐడియల్ ట్రూత్ మీద బతుకుతున్నాం, దానిలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతి మనకి తెలియకుండానే స్నేహహస్తం అందిస్తుంది. అదిగో అలా భావించి హానిమన్ గారు వడిసి పట్టుకున్నారు ఈ లా ఆఫ్ పొటెంట్. మన జీవితాల్లో కూడా ఏదైనా కొత్తది, ఏదైనా మంచిది మనం చేస్తున్న వర్క్కి అనుసంధానంగా గనక మనకి ఆ జ్ఞానం లభిస్తున్నట్టయితే మనం కూడా ఏం చేయాలి, దాన్ని ఒడిసి పట్టుకోవాలి. అంతేగాని నేను ఇదే చేస్తాను, నేను ఇదే పద్ధతి ఫాలో అవుతాను, నేను ఇంకేమీ చేయను అనేటువంటి విధానం సరికాదు. ఎందుకంటే అది ప్రకృతి నీకు ప్రసాదిస్తున్నది కాబట్టి నీ అహం వల్ల కలుగుతున్నది కాదు. నువ్వు నడుస్తున్నటువంటి మార్గం సరి అయింది కాబట్టి నీకు ఒక స్నేహహస్తంగా నువ్వు అది ఇవ్వబడుతోంది. అది నువ్వు మాస్టర్ అను, గురువు అను, దైవం అను, ఏదో ఒక చైతన్య శక్తి నీకు ఏం చేస్తోంది, నువ్వు నడుస్తున్నావు నాయన, నీకు పద, నీకు నేను చెయ్యందిస్తున్నాను. అలా మనకి వచ్చింది అని మనం నమ్ముతున్నంత కాలం అది నిజమైనటువంటి స్నేహహస్తం. కాబట్టి దాన్ని తెలివిగా మీరు ఏం చేయాలి, ఒడిసి పట్టుకోవాలి. యూ షుడ్ ఎంబ్రేస్ దట్ ఫినామినా, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ దట్. అంటే ఇది ఏమంటే దీని అర్థం ఏంటి, ఇంకా మనం ఏది పడితే చేయాలా అని కాదు నా ఉద్దేశం.
ఇది ఎప్పుడు కలుగుతుందండో ముందు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఫస్ట్ వచ్చింది కాదు. సత్యము యందు నిబద్ధత, సత్యము యందు ప్రయాణం జరిగినప్పుడు ప్రకృతి ప్రసాదం. అవి రెండు జరగకుండా ఇది రాదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం సత్యం యందు నిలబడుతున్నావా, సత్యం యందు ప్రయాణం సంసిద్ధంగా ఉన్నావా, ప్రయాణం చేస్తున్నావా, అప్పుడు ప్రకృతి మనకి కావలసినవి మనకి చేసి పెడుతూ ఉంటుంది. అలా హానిమన్ గారికి కూడా ఆల్రెడీ 2 ఎక్స్పెరిమెంట్స్ లో హానిమన్ సక్సెస్ అయ్యారు కాబట్టి థర్డ్ విషయంలో యూనివర్సల్ ట్రూత్ ఏం చేసింది, హానిమన్ కి ఒక కొత్త వెలుగుని ప్రసాదించింది. ఈ రకమైనటువంటి లా ఆఫ్ పొటెంటైజేషన్, చైతన్య శక్తిని ఉద్దీపన చేయటం, ఇది జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హానిమన్ గారు ఇక 4-5 ఊళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా హానిమన్ గారి మీద పడని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన కొండ చర్యల్లో ప్రయాణం చేస్తున్నారు ఆల్ప్స్ పర్వత శిఖరాల్లో అని చెప్పి తెలుసుకుని ఆయన బండి చక్రానికి ఉండేటువంటి ఇరుసుని తొలగించారు. తొలగించడంతో కొండ చర్యల్లో ప్రయాణిస్తున్నటువంటి హానిమన్ గారు గుర్రపు బగ్గి కింద పడిపోయారు. ఈ హడావిడిలో ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్రంగా హానిమన్ గారు పడిన చోట ఉన్న మొక్కల వల్ల అని ఆయన గ్రహించారు. తర్వాత ఆయనకి మాత్రం ఎక్కువ దెబ్బలు తగలలేదు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, అందులో ఉండేటువంటి అయ్యయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి దాని గురించి చింతనలు పడుతూ ఉంటాం. కానీ హానిమన్ గారు ఎలా చూశారంటే ఆ సన్నివేశాన్ని, నాకెందుకు ఎక్కువ దెబ్బలు తగలలేదు, నేను పడిన మొక్కలు ఏమైనా కారణమా, అక్కడున్న మట్టి కానీ ఆ మొక్కలు కానీ నన్ను కాపాడేయా, మిగతా వాళ్ళకి అంత తీవ్రంగా దెబ్బలు తగిలే అని చెప్పి ఆయన తను పడిన చోట ఉండేటి మొక్కల్ని ప్రయోగించుకున్నారు తన మీద. మన మీద కదా ప్రయోగించుకుంటాం హోమియోపతిలో. ప్రయోగించుకుంటే ఆ మొక్క తీవ్రమైనటువంటి నొప్పులు, సోర్నెస్ ఆఫ్ ద బాడీ, ఒళ్ళంతా నొప్పులు, ముట్టుకుంటే ఎక్కువైపోతుంది, టచ్ చేస్తే నొప్పులు ఎక్కువైపోతాయి, ఎవరో చితక్ కొట్టేసినట్టు పోలీస్ దెబ్బల్లాగా పైకి ఏం కనబడకుండా లోపలంతా చితక్ కొట్టేసినట్టు పిండేసినట్టు ఉండేటువంటి నొప్పులు. ఒకచోట కాదు, బాడీ అంతా సోర్నెస్. మానసికంగా కూడా టచీనెస్, అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే చిరాకు పడడం, దాని ఎడల సెన్సిటివ్గా ఫీల్ అవటం, మనల్ని కూర్చోమంటేనేమో కూర్చోకపోవడం, తర్వాత మనల్ని కూర్చోమనలేదని ఏడవడం, ఇలా ఒక రకమైన చిత్రమైన ఫికిల్ మైండెడ్ సెన్సిటివ్ మైండ్ తయారవటం, ఇవన్నీ ప్రూవింగ్స్ లో హానిమన్ గారికి కనిపించాయి. ఏది, ఆ మొక్క తన మీద వేసుకుంటే, తను పడిన చోట తనకి లభించినటువంటి మొక్కను తీసి తన మీద తను ప్రయోగం చేసుకుంటే ఈ లక్షణాలన్నీ వచ్చాయి. ఏమందండి అది? వెరీ గుడ్, ఆర్నికా మోంటానా. మోంటానా అంటే మౌంటైన్ పర్వతాల్లో దొరికేటువంటి మందు కాబట్టి స్పీషియస్ నేమ్ గా అది పెట్టారు, ఆర్నికా మోంటానా అనేటువంటి మందు. వెరీ గుడ్, అందరూ మెలకుగానే ఉన్నారు, వెరీ నైస్. సో ఆర్నికా మోంటానా అనేటువంటి మందు అలా హోమియోపతి వెలుగులోకి వచ్చింది. సో మన జీవితంలో కూడా కష్టములు, నష్టములు, ఇబ్బందులు, సమస్యలు రావచ్చు. అందులో కూడా మనం కనుక సత్యము యందు ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక విషయం ఖచ్చితంగా కొత్తది మనకి గోచరిస్తుంది, మనకి నష్టం జరిగినప్పటికీ కూడా. ఇది హానిమన్ గారు మనకి ఇచ్చినటువంటి 4th మెసేజ్. సెర్చింగ్ ద లైట్ ఇన్ ద డార్క్నెస్. సో ఇవి మనకి హానిమన్ గారు రకరకాల దాంట్లో ఇచ్చినటువంటి ఇది ఆయన జీవితపు సన్నివేశాల్లో పలు చోట్ల జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి దాంట్లో. ఇక నెక్స్ట్ మనం జరిగినట్టయితే
చాలా సంవత్సరాలు హోమియోపతి వైద్యం చేసిన తర్వాత హానిమన్ గారు ఏం కనుక్కున్నారంటే తన పాత రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకోవడం మొదలుపెట్టారు. మనం సిమిలర్ మంది ఇస్తున్నాం, రిజల్ట్స్ వస్తున్నాయి. అక్యూట్ డిసీజెస్ చాలా బాగా తగ్గుతున్నాయి. తర్వాత పొటెన్సీ పెంచిస్తున్నాం, ఇంకా బ్రహ్మాండమైన చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి తరచుగా వ్యాధి బారిన పడుతున్నాడు, లేదా ఇవి తగ్గి ఇంకో కొత్త వస్తున్నాయి, అవి తగ్గి ఇంకో కొత్త వస్తున్నాయి, లేదా తరచుగా బారిన పడడం అనేది హ్యాండిల్ ఎలా చేయాలి? ఒక వ్యక్తికి పద్దెనిమిది వందల ఒకటిలో స్కిన్ డిసీజ్ వచ్చింది, 1803లో లంగ్ ప్రాబ్లం వచ్చింది, బ్రాంకైటిస్ వచ్చింది, 1810లో ఇంకో సమస్య ఏదో వచ్చింది, 1813లో ప్రాణాంతకమైన వ్యాధి బ్లాక్ ఫీవర్ వచ్చింది. ఏం జరుగుతోంది? ఎక్కడో మనం ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం. సో అలాంటి కేసులన్నీ ఓ చట్టాల పక్కన తన శిష్యులు ఆయన కూర్చుని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇవి చేసిన తర్వాత ఆయన కనుక్కున్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా వ్యాధుల బారిన తరచుగా మనిషిని పడేయడానికంటూ మనలో ఒకటి ససెప్టబిలిటీ ఉండాలి. అలాంటి షిప్స్ ఒక శరీరంలో ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ హార్బర్ ఉండాలి. అండ్ హీ టర్మ్డ్ దెమ్ యాజ్ క్రానిక్ మయాజమ్స్, దీర్ఘ వ్యాధి విపాకములు, సోరా, సైకోసిస్ అండ్ సిఫిలిస్ అని వాటికి ఆయన పేర్లు పెట్టారు. సో చూడండి, మనకి లభించింది దాంతో మనం గెటాన్ అయిపోవచ్చు కదా, ఆల్రెడీ ఎంతో చేస్తున్నాం, చాలేదు మనం చేసిన దాంతో చాలు, అలా భావించలేదు హానిమన్ గారు. ఎంత హైట్స్కి వెళ్తున్నప్పటికీ కూడా తన తాలూకు రీసెర్చ్ అనేటువంటిది ఆయన ఆపలేదు. సో ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ ఇంట్యూటివ్, బీ ఆల్వేస్ ఇన్ ఏ రీసెర్చ్ మోడ్ ఇన్ యువర్ లైఫ్. ఇది హానిమన్ గారు మనకి ఇచ్చినటువంటి మరొక మెసేజ్ ఆయన జీవితం నుంచి. అండ్ ఫైనల్లీ హానిమన్ గారు 80 ఏళ్ల వయసులో ఎవరో ఒక యంగ్ లేడీని పెళ్లి చేసుకున్నారు. ముసలోడికి దసరా పండగలాగా ఇదేటండి, నాకు హానిమన్ గారి జీవితం అంతా నచ్చింది కానీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం నచ్చలేదు అన్నాడు ఒక ఆయన. సో మనం జాగ్రత్తగా అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు ఆలోచించాలి. ఏం జరిగింది? ఈ మెలనీ అనేటువంటి అమ్మాయి ఒక పేషెంట్గా హానిమన్ గారి దగ్గరకు వచ్చారు. అప్పుడున్న జర్మన్ రాచరికపు వ్యవస్థ ఇదిలో ఏదైనా సరే మనం చెయ్యాలంటే రాజుల తాలూకు పర్మిషన్ మనకు ఉండి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ కనుసన్నల్లో జరగాల్సిన పరిస్థితి వచ్చింది. హానిమన్ గారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన అప్పటికి అది ఖండాలు దాటి హోమియోపతి అమెరికాలో కూడా ప్రవేశించింది. హానిమన్ గారికి వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ ఉండేవారు అప్పటికే, ఆయన జర్మనీలో ఉండి కూడా. కానీ ఆయన పాత్రని లిమిట్ చేసేసారు. ఆయన ఏం చెయ్యాలో కూడా ఈ ఫెడరలిజం వ్యవస్థ అనేటువంటిది చెప్పడం జరిగేది. అది హానిమన్ గారు తట్టుకోలేకపోయారు. అంటే ప్రతిదీ రాజుల కనుసన్నల్లో జరగాల్సిన సిచ్యువేషన్ ఇంకా జర్మనీలో ఉంది అప్పటికి కూడా. కానీ
ఫ్రాన్స్ లో అప్పటికి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆల్రెడీ జరిగి నెపోలియన్ బోనాపార్టీ రెవల్యూషన్స్ కారణంగా ఫ్రాన్స్ లో చాలా రెవల్యూషన్స్ ఏర్పడి ఫ్యూడల్ వ్యవస్థ చాలా వరకు ఇది డెమోక్రసీ చాలా బిల్డ్ అయింది అప్పటికి. సో ఫ్రాన్స్ లో స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది. ఈ వచ్చినటువంటి మెలనీ అనేటువంటి అమ్మాయి చిత్రంగా ఆవిడికి ఫ్రెంచ్ పెద్దలతో ఫ్రెంచ్ డెమోక్రటిక్ వ్యవస్థతో చాలా చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. సో హానిమన్ గారు ఏం ఆలోచించారంటే, మనం గనక ఫ్రాన్స్కు మూవ్ అయినట్టయితే మన వల్ల ప్రపంచానికి జరిగేటువంటి వర్క్ పెరగచ్చు నాయనా. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనం అక్కడికి వెళ్దాం. దీనికి కొంత నా కీర్తి అంటే ఈయనకి 80 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చింది, ఏం చేయగలడు, ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని హానిమన్కి తెలుసు. కానీ దాన్ని కూడా ప్రపంచం కోసం త్యాగం చేసిన మహనీయుడే. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి వేస్తారు అనే దానికన్నా నా ఉపయోగం సొసైటీకి ఏ చోట ఎక్కువగా చేయొచ్చు అంటే తన ఐడెంటిటీయా, తన ఫేమా, తన నేమా, తన సర్వీసా అన్న చోట హానిమన్ గారు సర్వీస్కి ఓటేశారు. సో ఇది కూడా మనకి ఒక బ్యూటిఫుల్ మెసేజ్. choosing proper thing in your life, sacrificing your personal identities, choosing proper thing. ఏది నేను చూస్ చేసుకోవాలి జీవితంలో? నా కీర్త, అప్పటికే నాకు బోల్డ్ కీర్తి ఉంది. హోమియోపతి, ఫౌండర్ ఆఫ్ హోమియోపతి, ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యూల్ హానిమన్. మెలనీని పెళ్లి చేసుకుని 80 ఏళ్ల ముసలోడు, పేపర్లో ప్యారిస్ వెళ్ళిపోయాడు హానిమన్. కానీ జర్మన్లో ప్రతిదీ రాచరికపు వ్యవస్థకి అనుగుణంగా పనిచేయాలి. ఫ్రాన్స్లో మనం స్వేచ్ఛతో పనిచేయచ్చు, ఎవరికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేదు. సో జీవితపు చరమాంకంలో ఉన్నాడు, ఇంకెన్నాళ్ళు బతుకుతాడో తెలియదు. బట్ నా వర్చ్యూసే నాకు ఇంపార్టెంట్ అనుకున్నాడు హానిమన్. తన సర్వీసే ప్రపంచానికి ఇంపార్టెంట్ అనుకున్నాడు. తన మీద చెడు ప్రచారం జరుగుతుందని తెలుసు, అయినప్పటికీ కూడా సమాజం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యత వైపే ఆయన మొగ్గు చూపాడు. అది హానిమన్ అంటే. ఎందుకు ఊరికే ఋషులు అనరు వాళ్ళని. సో చూసింగ్ ప్రాపర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ ఎ ప్రాపర్ టైం, సాక్రిఫైసింగ్ యువర్ పర్సనల్ ఐడెంటిటీస్, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక ఆఖరిది, మనకి సమయం కూడా అయిపోతుంది, ఆఖరిది అతి ముఖ్యమైనది ఏంటంటే డెత్ బెడ్ మీద హానిమన్ గారు కూతురు అడిగింది, నువ్వు ప్రపంచానికి ఎంత చేసావు, నువ్వు ఇలాంటి సఫరింగ్ అనుభవించాల్సి వస్తుంది ఏంటి అంటే, అప్పుడు హానిమన్ గారు చెప్పిన సమాధానం, మనం ప్రపంచం చేయడం కదమ్మా, భగవంతుడు మనకి చేసే ఈ అవకాశం ఇచ్చాడు. సచ్ ఈస్ ద హంబుల్ నేచర్ ఆఫ్ మ్యాన్. భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చేందుకు మనమే ఎప్పుడూ భగవంతుడికి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతే తప్ప నేను ఇంత చేశాను ప్రపంచానికి కాబట్టి దేవుడా నన్ను జాగ్రత్తగా చూడని బిజినెస్ పెర్స్పెక్టివ్ కాదు హానిమన్ది. సో ఆఖరి మెసేజ్ అది, లెర్న్ టు బి హంబుల్ ఇన్ యువర్ లైఫ్. మొన్న కూడా ఈషా సద్గురు గారు ఒకానొక దాంట్లో ఎవరో అడిగితే అదే చెప్పాడు ఆయన. మీరు శివుడా లింగధారులా ఏంటి ఏదో ఇలా అడిగాడు ఆయన. ఎవరని మీరు భావిస్తూ ఉంటారు? ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫుట్ స్టెప్ ఆఫ్ శివ అన్నాడు. అంటే ఆ భగవంతుడి తాలూకు ఒక అడుగుగా నన్ను నేను భావించుకుంటా. దట్ ఈస్ ద హంబుల్నెస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. లెర్న్ టు బి హంబుల్ ఇన్ ఆల్ యువర్ లైఫ్. ఎంత జ్ఞానవంతుడివైనా కాక కానీ హంబుల్నెస్ పోగొట్టుకోక. సో ఇవి మనకి హానిమన్ గారి జీవితంలో జరిగినటువంటి వివిధ సన్నివేశాల ద్వారా
మనం నేర్చుకోవలసి, అనుభవించవలసి, మన జీవితంలో ప్రయోగం చేసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. తప్పకుండా ఆయన పుట్టినరోజు నాడు మనం చెప్పుకోవటం వల్ల వారి తాలూకు ఆశీస్సులు మన యందు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రకమైనటువంటి బలాన్ని మనలో పెంపొందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు వారు ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు అయినటువంటి డాక్టర్ చంద్రమోహన్, మా సోదరుడు ఆయన, ఎప్పుడు కూడా ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఓపికతో ఇదంతా విని నాకు ఒక ఆనందాన్ని మిగిల్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ మాస్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసుదేవ. మనకి థ్యాంక్ యూ హనుమాన్ గారి సార్. గురించి థ్యాంక్ యూ సో మచ్. మనకి హనుమాన్ గారి గురించి తెలియనటువంటి ఎన్నో అంశాలను కూడా మనకి అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. వాసుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషనల్ స్పీచ్ lecture delivered by you.